గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ను విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ఈ రోజు న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే మహానాడు కేవలం సొంత డబ్బాల కోసమే చేసుకుంటున్న ఒక యాక్షన్ డ్రామా అంటూ ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో మహానాడు అయిపోతోందంటే చాలు ప్రతిపక్షాల గుండెల్లో ఓ పక్క గుబులు టెన్షన్ మొదలయ్యాయి అంటూ అధికార తెలుగుదేశం పార్టీ సటైర్లు. అసలు మహానాడులో ప్రవేశపెడుతున్న తీర్మానాల స్టేటస్ ఏంటి, ప్రజలకి ఎంతవరకు అవి చేరుతున్నాయి, ప్రతిపక్షాల రియాక్షన్లు కామెంట్లు ఏ విధంగా సాగుతున్నాయి? 2 రోజుల మహానాడు కంప్లీట్ అయింది. ఇవాళ 3rd డే విచ్ ఇస్ ది ఫైనల్ డే. ఈ అంశాలకి సంబంధించి ఇవాళ న్యూస్ వాచ్ లో విజయవాడ టీవీ9 స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. వైసీపీని రిప్రజెంట్ చేస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి మనతో మల్లాది విష్ణు ఉన్నారు, అండ్ అలాగే వైజాగ్ నుంచి టీడీపీని రిప్రజెంట్ చేస్తూ కూనార్ రవికుమార్. స్టార్ట్ విత్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీతో మొదలు పెడితే ఏంటండి, నిన్న జరిగిన ఈ తీర్మానాలకు సంబంధించి మహానాడుకు సంబంధించి వైసీపీ ప్రత్యేకంగా ఎన్టీఆర్ మీద కూడా, సీనియర్ ఎన్టీఆర్ మీద స్పెషల్ ప్రేమ చూపించినట్లుగా కనిపిస్తోంది. ఏంటి సంగతి? సరే, ప్రేమేం కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అవమానపరిచారో, ఏ విధంగా ఆయన చావు కారణం అందరికీ తెలిసిన విషయమే. అది మర్చిపోవడానికి, అది ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రతి మహానాడులో కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తున్నారు. కనీసం నేనే ప్రధానమంత్రిని ఫిక్స్ చేశానని చెప్తాడు ఆయన చాలాసార్లు, నేనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు చేశారంటారు. కనీసం ఈ యొక్క ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఇక్కడ తీర్మానాలు చేసి ఉపయోగం ఏంటమ్మా? చేయాల్సిన చోటు చేయకుండా తీర్మానం గట్టిగా చేస్తున్నాం, ఏకగ్రీవంగా చేస్తున్నాం. పార్టీలో వ్యక్తులు మాట్లాడుకోవాలి కానీ ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ కి భారతరత్న తీర్మానం గురించి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు అని చెప్పి వైసీపీ స్టేట్మెంట్స్ చేయడం ఏంటంటే తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఒకటి ఆయన మహానటుడు, మహానాయకుడు ఆయన ఎన్టీ రామారావు గారు, తెలుగు ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిని ఈయన వంచినవన్నీ కూడా మర్చిపోవాలని చెప్పని, నేనే ఎన్టీఆర్ గారికి వారసుడు అని చెప్పని చెప్పుకునే విధంగా క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఆయన చేసిన తప్పులు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే భారతరత్నం కావాలని ప్రతి దాంట్లో పెడతారు. ఆయన యాక్చువల్గా ఆయన పుట్టినరోజు కానీ ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా చంద్రబాబు నాయుడుకి అర్హత లేదమ్మా. ఎందుకంటే కనీసం పార్లమెంట్లో విగ్రహం, ఇప్పుడు మన ఎంతోమంది రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు విగ్రహాలు ఉంటే పురంధేశ్వరి గారు చొరవ తీసుకుని విగ్రహం పెట్టారు తప్ప, ఈయన నేను కేంద్రంలో రాష్ట్రపతి నేనే పెట్టాను, ప్రధానమంత్రి నేనే డిసైడ్ చేశానన్న వ్యక్తి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ అక్కడేమైపోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీకు ఎన్టీఆర్ మీద చాలా ప్రేమ ఉంది అన్నట్లుగా చెప్పదలుచుకున్నారు. ప్రేమ మాకుందో లేదా కదా, ఆయనకి ప్రేమ లేదని మాత్రం చెప్తున్నారు. అదే పాయింట్ కి సంబంధించి లక్ష్మీ పార్వతిని మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిగా ఎందుకు మీరు పెట్టుకోకూడదు? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు, ఐ మీన్ టు సే, వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు పెట్టాలనేది, ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంది కదా. ఇది టీడీపీ నేతలు మిమ్మల్ని స్వయంగా అడిగిన మాట, ఏం చెప్తారు? ఇప్పుడు సోదిరెడ్డి గారు చెప్తే ఇక్కడ పెట్టుకోవడానికి అది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకి ఏ విధంగా గౌరవిస్తున్నారు? లక్ష్మీపార్వతి గారిని మీరు ఈడ్చి పారేసిన నందమూరి తారక రామారావు గారి భార్య, ఆమెను మీరు చీ అని చెప్పినా కూడా ఆమెను మేము గౌరవం తీసుకుని మా పార్టీలో గౌరవంగా చూసుకుంటున్నాం. అంతే తప్ప రాష్ట్ర అధ్యక్షులు ఎవరిని పెట్టాలి, మీరేమైనా మార్చగలుగుతారా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని? ఇవన్నీ సోదిరెడ్డి గారు మాట్లాడే మాటలు ఏమి పట్టించుకునే పరిస్థితి కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వానికి ప్రజలకు ఏం సేవ చేస్తారో చెప్పండి తప్ప. మహానాడులో నన్ను కూడా చెప్పడానికి అది ఒక ఫుడ్ ఫెస్టివల్ లా తయారైంది అంతే. అక్కడ ఊరికి వంటలు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ విహారయాత్రకు వెళ్తున్నారు, బీచ్లో చూడడం తప్ప మహానాడులో ఒక ఖచ్చితమైన నిర్ణయాలు కానీ ఏమీ లేవు. మేనిఫెస్టో గురించి మాట్లాడదాం అనుకుంటే మేనిఫెస్టోలో మొదటి 5 సంతకాలు ఇంతవరకు వాళ్ళు 3 సంవత్సరాలు పూర్తయినా కూడా మొదటి 5 సంవత్సరాలు కూడా ఇంతవరకు చేయని పరిస్థితి ఉంది. అందుకని ఈ యొక్క ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అనేది పూర్తిగా చెప్తున్నాం. దానికి వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు, ఎందుకంటే ఉన్న నిజాలు చెప్తుంటే వైసీపీ మీద పొలిటికల్ చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు ఏం చెప్తారు? మహానాడు అన్నది కేవలం ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగానే మారుతున్న నేపథ్యంలో మొదటి 5 సంతకాలకు సంబంధించి అమలు గురించి ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు? మేనిఫెస్టో గురించి బోలెడు సేపు నిన్న మాట్లాడారు, ఇదంతా కాదు ఏం చెప్పదలుచుకున్నారు అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు? ఈరోజు అసలు శ్రీనివాస్ గారికి మహానాడు గురించి కనీసం అవగాహన లేని వ్యక్తి. నేను నిన్న కూడా చెప్పాను అసలు ఆ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పుట్టిందే శవం మీద. దానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తో పుట్టినటువంటి పార్టీ ఇది. పేదవాడి ఆకలి మంటల నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది. పేరు ఉచ్చరించడమే మైలపల్లి శ్రీనివాసరావు గారికి అసలు నిజంగా
ఆయనకి పుణ్యం వస్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని మహానాడిని ఆయన మహానాడు అనేటటువంటిది ఎన్టీ రామారావు మహానాడు ఈరోజు మహానాడు అనేటటువంటిది ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ ఎంతగా భావిస్తారో ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశం నందమూరి కుటుంబాన్ని మొత్తం పూర్తిగా మీరు పక్క దోశారని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తారు. ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతి కోసం ఏమయ్యా శ్రీనివాస్ నీకేం తెలుసు? నీకేం తెలీదు. మహానాడులో ఈ రాష్ట్రానికి సంబంధించి దశ దిశ నిర్దేశం చేసేటటువంటిదే ఈ మహానాడు అండి. రాష్ట్ర ప్రధానికానికి ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్రానికి మరి ఏ కార్యక్రమాలు అందించబోతున్నాం ఇవన్నీ కూడా తెలియజేసేదండి. దశ నిర్దేశం ఎంత వరకు చాలా స్పష్టంగా దీప్తి గారు ఈరోజు చాలా వరకు ఈ 3 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశామో ఈ 3 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశామో 185% ఏదైతే ఒక మేనిఫెస్టో ఎన్నికల ముందు ఇచ్చామో 185% ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేశాం. మిగిలిన కూడా ఇంకే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఏ రకంగా ప్రజలకు అందిస్తామని రవికుమార్ గారు, నేను మిమ్మల్ని ఒక పాయింట్ అడగదలుచుకుంటున్నాను. మీరు చెప్పే పాయింట్స్ అన్ని అంటే నిన్న మీరు తీర్మానంలో ఏమేం పాయింట్స్ గురించి మాట్లాడారో ఏమేం హైలైట్స్ చేశారో అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంది. కాకపోతే సిపిఐ సిపిఎం కి సంబంధించి వామపక్షాలు ప్రత్యేకంగా చెప్తున్న మాట కరువు గురించి, కరువు నివారణ చర్యల గురించి ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఏమాత్రం చర్చ చేపట్టలేదు అంటూ జూన్ 9వ తారీఖున వాళ్ళు కడపలో రైతు దీక్ష కూడా చేపడుతున్నారు. దీనికి మీరు ఇచ్చే వివరణ ఏంటి? ప్రతిపక్షం ఎలా ఉంటుందంటే ప్రభుత్వం చేసేవన్నీ కూడా మాట్లాడకుండా కరువు మీద కూడా అంటే కరువు లేదంటారా? కరువు లేదంటారా రవికుమార్ గారు? రవికుమార్ గారు మాట్లాడండి. రవికుమార్ గారు కరువు లేదంటారా? రైట్, మేబీ సమ్ ఆడియో టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. రైట్, విష్ణు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు మహానాడు గురించి రవికుమార్ గారు అంటాం ఎవరికి అవగాహన లేదని చెప్పారు. అవగాహన లేకుండా ఎందుకు ఉంటుందండి? ప్రతి సంవత్సరం కూడా మేమేమంటున్నాం అంటే మహానాడు జరుపుకోండి, ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ 3 రోజులు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఏమైనా చర్చించారా? లేదా 3 సంవత్సరాల పాటు మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమేమి అమలు చేశారని చెప్పి స్పష్టంగా ఒక ప్రకటన చేయండి. ఉదాహరణకి ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి దగ్గర నుంచి నిన్న మనం స్పష్టంగా చూస్తే అనంతపురం జిల్లాకి కరువుతో నిత్యం పోరాడుతున్న అనంతపురం జిల్లాకి ఎంతెంత ఏమేం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంటూ కూడా బోలెడు విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రతి టాపిక్ లో కరువుకి రిలేట్ చేస్తూనే మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క నేత మహానాడులో. అయినా సరే కరువు మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నట్లుగా మీరు ఎలా చెప్తారు? బేస్ ఏంటంటున్నా అంటే ఇప్పుడు ఉదాహరణకి పత్రికలన్నీ కూడా రాయలసీమ నుంచి దాదాపుగా లక్షల్లో జనం అందరూ కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో చేసేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎస్కలేషన్ చేసి కాంట్రాక్టులన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకి కట్టబెడతా ఉన్నారు. ఈరోజు చూడండి, ఆ 4 జిల్లాలు అటు 7 జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సరైన విధంగా నిధులు ఎక్కడైనా వచ్చాయేమో, అసలు కరువు మీద ఏ విధంగా ఉంది, ఏం చేయాలి, ఎన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది, ఆ మండలాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, వర్షాభావ పరిస్థితులు ఏంటి అని చెప్పి ఇప్పటివరకు ఏమైనా చర్చించారా మహానాడులో? మేమేమంటున్నామంటే 3 ఏళ్లలో 3 లక్షల ఎకరాలకి నీళ్లు అందించడం, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల కానీ ఇవంతా చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇదంతా కూడా బోగస్. ఆ చెప్పిన లెక్కలన్నీ కూడా బోగస్. ఎందుకంటే రెయిన్ గన్లు అని చెప్పారు. రెయిన్ గన్ల మూలంగా ఎక్కడా కూడా ఏ పంట కూడా కాపాడినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. రాయలసీమలో కరువుతో అల్లాడుతూ ఉంటే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అదంతా కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా అక్కడ రకరకాలైనటువంటి వంటకాలు తింటే క్షేత్రస్థాయిలో రాయలసీమలో పోతే మనకు అర్థమవుతుంది కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పని. అందరికన్నా ముందు కరువు మీద రియాక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ స్పష్టంగా ఒక ధర్నా చేసి కళ్ళు తెరిపించాలని చెప్పినట్టు ప్రయత్నం చేసింది. మీరు చూడండి, ఈ రోజుకి కూడా బాలకృష్ణ గారి నియోజకవర్గం హిందూపురంలో
వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి నెలకొంది. దీని మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి మన నారాయణ గారిని కూడా ఆయన మందలించడం కూడా జరిగింది, మంత్రి నారాయణ గారిని. ఏ విధంగా అక్కడ వారానికి ఒకసారి మంచినీళ్ళు ఇస్తుంటే మీరేం చేస్తారు? కర్నూలు పట్టణంలో వారానికి 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. రైతాంగం అంతా కూడా అల్లాడిపోతూ ఉంది. కరువు నివారణ చర్యలు చేపట్టామని కంటి తుడుపు చర్యలు మాత్రమే మహానాడులో మాట్లాడుతున్నారు తప్ప ప్రాజెక్టులన్నీ ఎస్కలేషన్ అయిపోయినాయి. అక్కడ నిన్నగాక మొన్న ఒక 60 కోట్ల రూపాయల బీటీ 9 గంటల కరెంట్ ఇవ్వడం జరగలేదు, రైతులకి సంబంధించిన రుణమాఫీ జరగలేదు, అలాగే 30 కేజీల రేషన్ బియ్యం అందలేదు, బోలెడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న కీర్తి కూడా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే వస్తుంది అంటూ వస్తున్న విమర్శలకి మీరేం చెప్తారు విష్ణు గారు? ఆ ప్రభుత్వ హయాంలో అసలు ఉచిత విద్యుత్తుని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో తొలి సంతకం పెట్టాము. ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పని మాట్లాడారు. ఆ రోజున ఈరోజు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కౌలు రైతులకి చట్టం తీసుకొస్తామని చెప్పారు. అంటే మీరు 3 సంవత్సరాల పాటు కౌలు రైతులందరినీ కూడా వదిలేసినట్టే కదా. నిన్న మాట్లాడారు మీరు, మహానాడులో కొత్త చట్టం తీసుకురాబోతా ఉన్నారు. ఎప్పుడు తీసుకొస్తారు? రైతుల ఆత్మహత్యల్ని తగ్గించగలిగింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ గురించి రియాక్షన్ తీసుకుందాం. రవికుమార్ గారు, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది అంటూ విష్ణు గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా చేస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? రవికుమార్ గారు, రైతు ఆత్మహత్యలు అనేటటువంటివి హైయెస్ట్ గా జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం రాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్ట్ ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినాయో చెప్పిందండి రవి గారు. కోసం ఈ రోజు ప్రభుత్వం ఏమేమి ఇన్పుట్ సబ్సిడీ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చారండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఏటా కూడా ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వారికి ప్రతి ఏటా కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా మేము శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు తీసుకోబోతున్నాం. అందుకనే ప్రాజెక్టులు త్వరితగతిగా పూర్తి చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు అని చెప్తున్నాం. ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాం. మీరు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మట్టి పనులు చేసుకుని కనీసం ఎక్కడా కూడా రైతులకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్స్ కూడా ఇవ్వకుండా, కనీసం ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా మట్టి పనులు చేసుకుని మీరు దందాలు చేశారు. కాబట్టి మీరు నిజంగా మీకు మీ దానిపైన మాట్లాడాలంటే ఈ రోజు మేము నిజంగా మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మేము క్వశ్చన్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి. ఈ రోజున పోలవరం నిన్న తీర్మానం పెట్టారు. పోలవరానికి సంబంధించి వచ్చే మహానాడు లోపు మేము దాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పండి. మీరు ఏం చెప్తా ఉన్నారండి? పద్దపద్దాకా 2018 అని చెప్పని, 2019 అని చెప్పని, వచ్చే మహానాడులు అని చెప్పని, కాపర్ డ్యాము 41 మీటర్స్ నుంచి 31 మీటర్స్ 10 మీటర్స్ మీ స్వార్థం మీరు మీ టైంలో పూర్తయిందని చెప్పడం కోసం నీళ్ళు ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు మీకు పోలవరం మీద. పురుషోత్తపట్నం రవికుమార్ గారు, మీరు చెప్పండి, ప్రజల సంక్షేమం కోసమే ఈ యొక్క మహానాడులో తీసుకోబోతున్న తీర్మానాలు దిశానిర్దేశాన్ని డిసైడ్ చేస్తాయి అంటూ మీరు ఇప్పుడే చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారి నిన్న ప్రవేశపెట్టిన మీరు తీర్మానాలకి సంబంధించి నిన్న ఆ మహానాడుకి సంబంధించిన ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ప్రింట్ చేసిన దాంట్లోంచి అడుగుతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి మీరు ఫస్ట్ సిగ్నేచర్ చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలకి సంబంధించిన రుణమాఫీ గురించి మీరు సెకండ్ సిగ్నేచర్ చేయడం జరిగింది. కేవలం ఈ 2 అంశాల గురించే మాట్లాడదాం. ఇప్పటి వరకు 84,000 crores రైతు రుణమాఫీ ఉంటే మీరు 24,000 crores కి సంబంధించి మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో కూడా ఈ క్షణం వరకు 12,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. రెంబో 2 డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి 20,000 కోట్లకి సంబంధించిన రుణమాఫీలో కేవలం 2,600 కోట్లకి సంబంధించిన రుణమాఫీ మాత్రమే జరిగింది. అంటే మీరు ప్రజల కోసం ఏదైతే అంత గొప్పగా ఘనంగా మేనిఫెస్టోలో పెట్టారో ఆ అమలు తీరులో మాత్రం అంత ఘనంగా కనిపించట్లేదు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. దీనికి మీరు ఏం చెప్తారు? ఈరోజు మేము రుణమాఫీ చాలా స్పష్టంగా అధికారంలోకి రాకముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం రుణమాఫీ చేస్తామని.
ఈరోజు రుణమాఫీ ప్రోగ్రామ్ మనం చూసుకుంటే మేము బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించామమ్మా. ఇది మా దగ్గర ఏమి తెలుగుదేశం పార్టీ దగ్గర లెక్కలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల దగ్గర నుంచి కూడా సమాచారం తెప్పించాం. బ్యాంకుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఒక కుటుంబానికి, ఒక రేషన్ కార్డు కలిగిన ఒక అర్హత గల కుటుంబానికి 1,50,000 రూపాయలుగా నిర్ణయించాం. ఆ 1,50,000 రూపాయలు దీంట్లో 50,000 రూపాయల లోపు ఉన్న ఎవరికైతే లోన్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఎట్ ఏ టైం ఒకటేసారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా 5 విడతలుగా ఇస్తున్నాం. విత్ 10% వడ్డీతో కలిపి ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రాష్ట్రంలో రైతు కుటుంబాలు ఎవరైతే అప్పులు తీసుకొని బ్యాంకుల నుంచి తీసుకొని ఉన్నారో వారందరూ కూడా మేము ఈరోజు ఇచ్చాం. సరే, రుణమాఫీకి సంబంధించి మీరు ఇస్తున్నాం అంటారు, ప్రతిపక్షాలు సరిగ్గా చేరట్లేదు అంటారు, పక్కన పెట్టండి. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడితే ప్రతి కుటుంబానికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు మీరు. వచ్చే వరకు ఇప్పుడు 500 కోట్లు మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు పెట్టడం జరిగింది. మహిళలకు సంబంధించి దీప్తి గారు ఒక్క నిమిషం. మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు 7,900 కోట్ల రూపాయలు వడ్డీ సరిపోవట్లేదు కదా మీరు ఇచ్చేది. ఇప్పుడు ఆ మహిళలు చెప్తున్నారు అది పెట్టుబడి చెప్పని అలాగే ఆ డబ్బులని ఇంట్రెస్ట్ సరిపోవట్లేదు ఇచ్చిన డబ్బులు. ఈ రోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు 85,000 కోట్లమ్మా. రైట్ రవి గారు, ఎప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు ఇస్తున్నామంటారు, ప్రతిపక్షాలు ఇవ్వట్లేదు అంటారు. రైట్, ఇప్పుడు కూడా మీరు అదే పాయింట్ హైలైట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళు ప్రతిదీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు 85,000 కోట్లు ఉంది. వ్యవసాయాలకి అన్కండిషనల్ గా డబ్బులు ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టారు. వచ్చాక మాట చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? రైతులు చనిపోయాక, రైతులకు అన్ని ఇబ్బందులు పడ్డాక మీ తర్వాత ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ 3 ఏళ్ళు గవర్నమెంట్ 4 ఏళ్ళు వచ్చారు. ఇంకెక్కడ తీరుస్తారు మీరు? రైతులకి ఘోష, రైతుల ఘోష 85,000 కోట్లు మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడు 1,20,000 కోట్లు ఈ రోజు రైతులకి బకాయిలు బ్యాంకులకి. మీరు ఇచ్చేది వడ్డీ సరిపోవట్లేదు. మీరు ఇచ్చేది వడ్డీ సరిపోట్లా. రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, యువతలు మోసం చేశారు. మీరు శ్రీనివాస్ గారు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎవరు చెప్తున్నారు? రైతు రుణమాఫీ చేస్తాను మిమ్మల్ని ఎవరు చెప్తున్నారు? రైతు రుణమాఫీ విడతల వారీగా జరుగుతుంది అన్నది అన్ఎండింగ్ ఆర్గ్యుమెంట్. మళ్ళీ పక్కన పెట్టాం. రైట్ రవి గారు, ఐ అగైన్ గెట్ బ్యాక్ టు యు సర్. రైట్ రవి గారు, మీరు చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,20,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు పూర్తి చేస్తామంటూ ఎలక్షన్ మేనిఫెస్టోలో అప్పుడు కూడా ఆయన పెట్టడం జరిగింది. అది అవ్వలేదు సరికదా. 11 లక్షల ఎంప్లాయీస్ ఆన్ రోడ్ వెళ్లారని చెప్పి బోలెడ్ కంపెనీలు, హోండా కంపెనీ దగ్గర నుంచి చాలా, నోకియా కంపెనీ, ఫ్యూజీ కంపెనీస్ ఇవన్నీ వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మేము అది కాకుండా ఉద్యోగం కల్పిస్తున్నాము అంటూ టీడీపీ చెప్తున్నమాట. దీనికి మీరేం చెప్తారు? టీడీపీ చెప్పుకోవడం తప్ప దానివల్ల ఏం లేదమ్మా. మనం ఈ రోజు మన విజయవాడ క్యాపిటల్ కియా కంపెనీ రావడం నిజం కాదా? హోండా కంపెనీ రావడం నిజం కాదా? సెల్కాన్ తిరుపతిలో స్టార్ట్ అవ్వడం నిజం కాదా? హెచ్సిఎల్ రావడం నిజం కాదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిగిన్ చేశారు ఏంటి? ఆల్రెడీ అంతకు ముందు చేసి ఇవాళ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టారో వాటికి ఓపెన్ చేయడం తప్ప వీళ్ళు కనీసం క్యాపిటల్ అది కాదు, కనీసం క్యాపిటల్ కూడా నిర్మాణం చేయడం దొరకు. తాత్కాలిక క్యాపిటల్ లో మీరు కూర్చున్న 3 ఏళ్ళ తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే కనుక పర్మనెంట్ క్యాపిటల్ అన్ని వచ్చినాయి. ఈ రోజు అంత తాత్కాలిక ముఖ్యమంత్రి, తాత్కాలిక క్యాపిటల్స్. వీళ్ళు ఏం చెప్తారమ్మా? అవన్నీ రాజశేఖర రెడ్డి గారు పునాదులు బట్టి. రవి గారు, మిమ్మల్ని నేను అడుగుతానండి. ఒకసారి విష్ణు గారి రియాక్షన్. ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల నుంచి మీరు గొప్పగా చేసామని గొప్పగా మాటలు చెప్తున్నారు. మేమేమంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి శ్రీ సిటీలోనే మీరు హీరో హోండా కానీ, పెప్సీ కానీ, లేకపోతే ఇందాక మేడం ప్రస్తావించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన SEZలో వచ్చినటువంటివి పాతవి అని చెప్తా ఉన్నాం. తర్వాత రెండో విషయం, అలాగే వైజాగ్ సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ దాంట్లోనే అనేక రకాల 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకొక మూడో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్. మీ రాష్ట్ర ప్రభుత్వము యనమల రామకృష్ణ గారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి ఓడి తీసుకొచ్చి 3,500 కోట్ల రూపాయలు మీరు పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేశారండి. మీరు మాట్లాడేటువంటి అర్హత లేదు ఇండస్ట్రీస్ గురించి. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఆశించినటువంటి పురోగతి చెందింది కాబట్టి ఈ రోజు మీరు శ్రీ సిటీ గానీ, వైజాగ్ లో ఉన్నటువంటి ఫార్మా గానీ రకరకాలైనటువంటి కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి. మీరేం చెప్తారు? శ్రీ సిటీ దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న కంపెనీలు ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో
టైంలోనే డిసైడ్ అయ్యాయి, కాంగ్రెస్ అది ప్రభుత్వ ఇవాళ హయాంలోనే. అమల్లోకి వస్తున్నాయి, ఇందులో మీ ప్రభుత్వం చేసిందేం లేదు అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ మీరు చేసిందల్లా ఒకటే, 3,500 ఒక్క నిమిషం రవి గారు, 3,500 కోట్ల రియాక్షన్ తీసుకుందాం విష్ణు గారు. ఎస్, ఎప్పుడు వచ్చాయో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుతాం చెప్పండి, మేము ఐటీ ద్వారా అడుగుతాం, మీ ప్రభుత్వాన్ని చెప్పండి చెప్పండి. ప్రభుత్వం చేసిందండి కాదు, మీ ప్రభుత్వాన్ని అడుగుతాం, ఐటీ ద్వారా అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు పరవాళ్ళు ఏర్పాటు చేశారండి, వీళ్ళు కాదండి. మేము శ్రీ సిటీ, వీళ్ళు ఫార్మా మాటలు చెప్పడం కాదండి, ఇన్ రైటింగ్ మేము అడుగుతాం, మీరు చెప్పండి సమాధానం. ఐటీ ద్వారా అడుగుతాం, మీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిని ఒక నోట్ ఇవ్వమని చెప్పండి. శ్రీ సిటీ ఎప్పుడు వచ్చింది? రవి గారిని రియాక్షన్ తీసుకుందాం. ఎస్, కంప్లీట్ చేయండి మీరు రవి గారు. రవి గారు మాట్లాడండి. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఏముందమ్మా, ఆయన మాట్లాడడానికి ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు కియా మోటార్స్ వచ్చే వారికి కనబడలేదా? ఈ రోజు ఎక్కడ రవి గారు 5 లక్షల రాజశేఖర రెడ్డి టైంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, 11 లక్షల డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వయంగా ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్పింది ఏంటంటే 2016-17 కి సంబంధించిన సిఐఏ సమిట్ లో అవుట్ ఆఫ్ 926 అప్లికేషన్స్ ఇప్పటిదాకా 127 కంపెనీలకి సంబంధించి కనీసం డిపిఆర్లు కూడా గవర్నమెంట్ కి వెళ్ళలేదని చెప్పి కేవలం 26 కంపెనీలు మాత్రమే ఎంఓయూలు ఫైనల్ చేసుకొని గ్రౌండ్ అయ్యాయంటూ. అంటే 926 ఎక్కడ 26 ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అన్ని లక్షల ఉద్యోగాల కల్పన వాస్తవమేనా? ఇది కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన పాయింట్. పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఏం చేశారంటే విజయవాడ, అంటే దాని గురించి అడుగుతున్నాను. మహానాడులో ఏ పరిశ్రమలో ఎవరికి ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చామనేది చాలా స్పష్టంగా మీకు చెప్తాం. ఈ రోజు మేము అందుకనే వెబ్సైట్ లో పెడుతున్నాం, ఏ కంపెనీల్లో ఏ ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చాము, ఏ రకమైన ఉద్యోగాలు ఇచ్చాము, ఇవన్నీ వెబ్సైట్ లో పెడుతున్నాం. ఈరోజు మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని చెప్పబోతున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చామనేది కూడా చాలా స్పష్టంగా ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం నుంచి రాబోయేటటువంటి రోజుల్లో కూడా అంటే మీరు చేయలేదు, ఇవ్వలేదు బ్లైండ్ గా చెప్పడం చెప్తారు. ఈ రోజు రవి గారు, మీరు నిన్న మొన్న ఈ రోజు చేసేటటువంటి మహానాడులో తీర్మానాలన్నీ కూడా బోగస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, పోలవరం విషయంలో కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే నేను ఒకటే మాట్లాడుతున్నా రవి గారు, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా మీరు ఫైనల్ గా మీరు చెప్పండి. మీరు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పాడంటే, నేను ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగను అన్నాడు. మీరు కూడా అలా ఓట్లు అడుగుతారా? అలా చెప్పండి. మీరు వైజాగ్ సమిట్ లో సూటు బూటు వేసుకున్న ప్రతి వాడికి మీరు ఎంఓలు రాశారు. విజయవాడలో అదే ఎంఓలు, సింగపూర్ అయ్యే ఎంఓలు తప్ప అన్ని డమ్మీ ఎంఓలు అని చెప్పి అందరు తెలిసి చేశారు. ఒక ఉద్యోగం రాలేదు, ఒక యువతకు కూడా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిదీ ప్రభుత్వ వైఫల్య కింద. ఫైనల్ గా రవి గారు, రఘువీరారెడ్డి చేసిన కామెంట్స్ గురించి మీరు ఒకసారి చెప్పండి. ఎంత రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడా మేము ఇంకా అభివృద్ధి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అంటూ నిన్న మీరు చెప్పడం జరిగింది మహానాడికి సంబంధించి. అయితే ఏది కరెక్ట్ అండి? అమిత్ షా మొన్న పర్యటన జరిగినప్పుడు 1,75,000 crores ఏపీకి శాంక్షన్ చేసా ఉంటారు. అరుణ్ జైట్లీ 10,000 కోట్లు ఇచ్చామంటారు. అందులో ఆల్రెడీ 3,000 కోట్లు రాష్ట్రానికి వచ్చేసింది అంటారు. ఇంకా 138 కోట్లు ఇస్తే చాలు, ఆంధ్రప్రదేశ్కి ఇంక ఇవ్వాల్సిన అవసరమే లేదంటూ ఉత్తరం కూడా రాశానంటూ ప్రతిపక్షాలు కరెక్ట్ గా చెప్తున్నాయి. ఇందులో ఏది వాస్తవం, ఏది కాదు? అసలు ఫండ్స్ వస్తే దాన్ని ఎలా వాడుతున్నారు, డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేస్తున్నట్లుగా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు రఘువీరారెడ్డి గారు, ఆయన ఎప్పుడు మరి లెక్కలు టీచర్గా అయ్యారో నాకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా
ఇప్పుడు స్పష్టంగా రైట్ మనం కంక్లూడ్ చేయాల్సిన టైం వస్తుంది రవి గారు మీరు కంక్లూడ్ చేయాలి తొందరగా. అమిత్ షా గారు 1,75,000 కోట్లు ఇచ్చారని చెప్పి విజయవాడలో చెప్పారు సార్. ఆ డబ్బులు ఏం చేశారనే దానికి లెక్క చెప్పండి. రఘువీరారెడ్డి అడగచ్చు, బొత్స సత్యనారాయణ గారు అడగచ్చు, ఎవరిని అడగచ్చు. 1,75,000 కోట్లు వస్తే వాటిని ఏ విధంగా మీరు ఖర్చు చేశారు? అదేవిధంగా మీరు దాదాపు 1,16,000 కోట్లు ఈ 3 ఏళ్లలో అప్పు చేశారు. అంటే ఈ 3 లక్షల కోట్లు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వినియోగించి చెప్పండి దానికి. అది రఘువీరారెడ్డి అడగచ్చు, ఎవరిని అడగచ్చు. ఈ డబ్బంతా ఏం చేశారు మీరు? శ్రీనివాస్ గారు అనా తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఏమొచ్చాయో, ఎంత డబ్బులు కేంద్రం ఇచ్చిందో అవి దేనికి ఖర్చు పెట్టాము. తప్పనిసరిగా ఇప్పుడు 1,70,000 అమిత్ షా చెప్పాడు సార్. మీ మిత్రపక్షమైన నాయకుడు చెప్పాడు అమిత్ షా గారు. మీరు అడుగులకు ముడుగులు అమిత్ షా చెప్పారు. మీ మిత్రపక్షం చెప్పింది. రైట్ అండి, రైట్. ఇవాళ మొత్తానికి 3వ రోజు మహానాడికి సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు కూడా రాజకీయ తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్తున్న నేపథ్యంలో లెక్కలు చూపించాలి, ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటూ ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో చూద్దాం ఇవాళ కూడా మహానాడికి సంబంధించి ఎలాంటి తీర్మానాలు. ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.